హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వండర్. సో ఈరోజు మన వీడియోలో యూఎస్లో ఉండే కొన్ని టాప్ స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు కొన్ని మాట్లాడతా, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మనకు టైం ఉన్నప్పుడు ఇంకో కొన్ని మాట్లాడతా. నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అనేది పర్టికులర్గా ఒకే కంట్రీలో చేయను అంటే, కొన్నిసార్లు ఒక దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకోసారి ఇంకో దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్నట్టు. ఆల్టర్నేటివ్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది డైవర్సిఫై చేసేసుకోవాలన్నట్టు. నేను ముందు నుండి కూడా ఇదే చెప్పా, ఒకే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోకూడదు, ఒకే కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే స్టాక్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, బాండ్స్లో కానీ, సో ఇలా ఒకే దగ్గర కూడా చేయకూడదు అన్నట్టు. ఈటీఎఫ్లో మన అమౌంట్ ఏంటంటే స్ప్లిట్ చేసేసుకొని అన్నిట్లో పెట్టేసుకోవాలి. అదేవిధంగా యూఎస్లో కూడా కొంచెం మీకు డబ్బులు ఉంటే యూఎస్ మార్కెట్లో పెట్టండి. ఒకప్పుడు అంటే వేరే కంట్రీస్లో పెట్టడానికి చాలా ఇబ్బంది ఉండేది, కానీ ఇప్పుడు ఆల్రెడీ యాప్స్ వచ్చేసినాయి. యాప్స్ చాలా ఈజీగా ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నా. మీరు ఒకసారి చూడండి, మీకు పాసిబుల్ అయితే. టాప్ యూఎస్ స్టాక్స్. ఓకే, ఈ టాప్ యూఎస్ స్టాక్స్ ఏంటంటే యూఎస్ మార్కెట్లో ఆ ఎంటైర్ ఇండెక్స్లకి కొంచెం మార్కెట్ క్యాప్ని ఎక్కువగా ఇచ్చేవి అన్నట్టు. ఇప్పుడు ఎలాగైతే నిఫ్టీ 50కి, సెన్సెక్స్కి కొన్ని కంపెనీస్ పర్టికులర్గా వాటి కోసం ఉంటాయో, వాటి యొక్క వాల్యూమ్, మార్కెట్ క్యాప్ని బట్టి వాటి డిసైడ్ చేస్తారో, అలానే ఇక్కడ టాప్ యూఎస్ స్టాక్స్లో కూడా కొన్ని పర్టికులర్ స్టాక్స్ని సెలెక్ట్ చేసేసుకున్నాం. వాటిని బట్టి మనం తీసేసుకున్నాం. సో ఫస్ట్ టెక్నాలజీ సెక్టార్లో టాప్లో ఉండేవి ఏంటంటే యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా. యాపిల్ వాళ్ళు ఏంటి, ఓకే, డిజైన్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లైక్ ఐఫోన్స్, ఐప్యాడ్, మ్యాక్స్, ఆల్సో ఆఫర్ సర్వీసెస్ లైక్ క్లౌడ్ అండ్ యాప్ స్టోర్. సో వీళ్ళకు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వీటి నుంచి వస్తుంది. రెగ్యులర్గా వీటి డిమాండ్ అనేది ప్రీవియస్గా కంటే ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఐఫోన్ కొనాలి అంటే చాలా వరకు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఐఫోనే ఉంటుంది, ఈఎంఐ పెడుతున్నారు, ఐఫోన్ తీసుకుంటున్నారు, రీల్స్ చేసేసుకుంటున్నారు, షార్ట్స్ చేసేసుకుంటున్నారు, అంతే కదా. సో ఈ ఐక్లౌడ్ అనేది ఇప్పుడు ఎంత ఇమేజెస్ క్వాలిటీ, వీడియోస్ క్వాలిటీ పెరగడం వల్ల మనం ఫోన్ స్టోరేజ్ అనేది సరిపోవట్లేదు. ఐక్లౌడ్ అనేది ఫ్యూచర్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, దానికి రిలేటెడ్ కంపెనీ కాబట్టి ఇది కూడా మంచి డిమాండ్ ఉండే కంపెనీ అన్నట్టు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఆఫర్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్, అజ్యూర్ క్లౌడ్ సర్వీసెస్ అండ్ గేమింగ్. సో మీకు తెలుసు మైక్రోసాఫ్ట్ మనకు రెగ్యులర్ ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్స్ ఉంటాయి అనే వాటి గురించి. వీళ్ళు గేమింగ్లో ఉన్నారు. అజ్యూర్ క్లౌడ్ సర్వీసెస్ సేమ్ ఐక్లౌడ్ ఎలానో క్లౌడ్ సర్వీసెస్ వీళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్విడియా అనేది రీసెంట్గా తెలుస్తుంది అందరికీ. ఇది జీపీయూ అండ్ ఏఐ టెక్నాలజీ అండ్ సెమీ కండక్టర్స్ యూజ్డ్ ఇన్ గేమింగ్ అండ్ డేటా సెంటర్స్. ఇది ఎక్కువ ఏంటంటే ఫోకసింగ్ ఆన్ సెమీ కండక్టర్స్, చిప్ డిజైనింగ్, ఏఐ టెక్నాలజీ. వీళ్ళు దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇది టెక్నాలజీ రిలేటెడ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ సెక్టార్లో జేపీ మోర్గాన్, చేస్ అండ్ కో. మీకు జేపీ మోర్గాన్ అని వినే ఉంటారు. గోల్డ్మెన్ సాక్స్ గ్రూప్స్ అనేది మన బై రేటింగా, సెల్ రేటింగా, లేకపోతే మన ఇండియా ఎకానమీ ఎలా ఉండబోతుందని కొన్నిసార్లు న్యూస్ చూస్తారు కదా, అలా వాళ్ళు మెన్షన్ చేసేవాళ్ళు. తర్వాత వీసా, ఇది క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళు. జేపీ మోర్గాన్ ఏ గ్లోబల్ లీడర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, అసెట్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ బ్యాంకింగ్. సో అసెట్ మేనేజ్మెంట్కి ఇంకా ఫ్యూచర్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పాపులేషన్ పెరిగే కొద్దీ, మార్కెట్లో అవేర్నెస్ వచ్చే కొద్దీ చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇదొకటి. గోల్డ్మెన్ సాక్స్ ఫోకసెస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సెక్యూరిటీస్ అండ్ అసెట్స్ మేనేజ్మెంట్. ఈ రెండు సేమే ఆల్మోస్ట్. నెక్స్ట్ ఆపరేట్స్ ఏ గ్లోబల్ డిజిటల్ పేమెంట్స్ నెట్వర్క్, క్రెడిట్, డెబిట్ అండ్ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్. వీళ్ళు వీసా అన్నట్టు. ఆ తర్వాత కన్జ్యూమర్కి రిలేటెడ్గా అమెజాన్ అనేది మీకు రెగ్యులర్గా డైలీ యూసేజ్. అమెజాన్ లేకుండా ఇప్పుడు చాలామంది బయటికి కూడా వెళ్ళి కొనడానికి లేదు. సో అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ రిలేటెడ్గా వెబ్సైట్ ఇది. దీని డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. డామినేట్స్ ఈ కామర్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ వయా ఏడబ్ల్యూఎస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ కదా. సో అది మీరు అమెజాన్ యూజ్ చేస్తున్నారు అంటే దీనిపైన మీకు నమ్మకం ఉండొచ్చు. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఒకేసారి చేయకూడదు, సిప్ మోడ్లో అయినా మీరు పెట్టేసుకోవచ్చు. టెస్లా, మీరు ఇక టెస్లా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఎలాన్ మస్క్ గారి గురించి, పియనీర్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్, అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఈయన ఆలోచనలు ఎలా ఉంటాయంటే బిహైండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అన్నట్టు. కొంచెం కొత్తగా, ఇన్నోవేటివ్గా. ఈయనకు స్పేస్ ఎక్స్ కూడా ఉంది. ఫ్యూచర్లో ఎవరైనా స్పేస్ రిలేటెడ్గా రీసెర్చ్ చేయాలనుకున్నా కూడా అక్కడ నుంచి కూడా ఈయనకు ఇన్కమ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నైకా డిజైన్స్, మ్యానుఫ్యాక్చర్స్ అండ్ మార్కెట్ అథ్లెట్స్, ఫుట్వేర్స్, అప్పరల్ అండ్ ఎక్విప్మెంట్ గ్లోబల్లీ. షూస్ కానీ, సో రెగ్యులర్గా మీరు అలా చూస్తూ ఉంటారు. వాళ్ళ రిలేటెడ్గా ఇది ఎక్కువగా మీరు యూజ్ చేస్తున్నారు అంటే మీకు కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ హెల్త్ కేర్ సెక్టర్. జాన్సన్ అండ్ జాన్సన్ ప్రొడ్యూసెస్ ఫార్మస్యూటికల్స్, మెడికల్ డివైజెస్ అండ్ కన్జ్యూమర్ హెల్త్ ప్రోడక్ట్స్. ఇది మీకు తెలుసు.
Pfizer, సో ఇదొకటి ఏ ఫార్మాస్యూటికల్ జైంట్ నోన్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్స్. సో బేసికల్గా కోవిడ్-19 అప్పుడు వీళ్ళు వ్యాక్సిన్స్ ఎక్కువ ప్రొవైడ్ చేశారన్నట్టు వీళ్ళదే అది. యునైటెడ్ హెల్త్ గ్రూప్ ఆఫర్స్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ అండ్ టెక్నాలజీ ఎనేబుల్డ్ హెల్త్ సర్వీసెస్. నెక్స్ట్ ఎనర్జీ సెక్టర్. రీసెంట్గా లాస్ట్ 2 to 3 ఇయర్స్లో అందరు ఫోకస్ చేసేది ఏంటంటే ఎనర్జీ సెక్టర్, రెన్యూవబుల్ ఎనర్జీ, దాంట్లో సోలార్ కానీ విండ్ కానీ దానికి రిలేటెడ్గా ఆయిల్ అండ్ గ్యాస్. దాంట్లో ఎక్సాన్ మొబైల్ కార్పొరేషన్ ఎంగేజ్డ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్, ప్రొడక్షన్ అండ్ రిఫైనింగ్. నెక్స్ట్ చెవ్రాన్ కార్పొరేషన్ ఫోకసెస్ ఆన్ ఆయిల్, గ్యాస్, కెమికల్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ ఎరా ఎనర్జీ ఏ లీడర్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫోకసింగ్ ఆన్ విండ్ అండ్ సోలార్ పవర్ జనరేషన్. సో ఇదంతా ఎనర్జీ సెక్టర్. దాంట్లో ఉన్న టాప్ కంపెనీస్ మాత్రమే చెప్పా, ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి. మీకు అవేర్నెస్ కోసం ఇవి చెప్తున్నా. కమ్యూనికేషన్ సర్వీసెస్. నెక్స్ట్ ఆల్ఫాబెట్. గూగుల్ అనేది అందరి ఫోన్లో ఉంటుంది, రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. సో గూగుల్కి ఆల్టర్నేటివ్ కూడా చైనాలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో గూగుల్ అనేది చైనాలో అవైలబిలిటీ లేదు. గూగుల్కి ఆల్టర్నేటివ్గా బిలిబిలి అనే ఒక వెబ్సైట్ కూడా సైట్ ఉంది. సో లైక్ గూగుల్ అన్నట్టు. పేరెంట్ కంపెనీ ఆఫ్ గూగుల్ యూట్యూబ్, ఆండ్రాయిడ్ లీడ్స్ ఇన్ ఆన్లైన్ అడ్వర్టైజింగ్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్. వీళ్ళు కూడా క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మెటా ప్లాట్ఫామ్, ఇది ఫేస్బుక్ ఉన్న ఇన్స్టాగ్రామ్. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడేవాళ్ళు కాదు, ఇప్పుడు చూశారు కదా ఎంత పాపులర్ అయిపోయిందో. ఆపరేట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ప్లోరింగ్ ద మెటావర్స్. నెక్స్ట్ నెట్ఫ్లిక్స్, ఏ లీడర్ ఇన్ స్ట్రీమింగ్ ఎంటర్టైన్మెంట్ విత్ ఏ వాస్ట్ లైబ్రరీ ఆఫ్ ఒరిజినల్ అండ్ లైసెన్స్డ్ కంటెంట్. నెక్స్ట్ ఇండస్ట్రియల్స్ గురించి చూస్తే బోయింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్, డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ. సో ఇది చాలా చూసుకోవాలి మనం, ఎందుకంటే ఫ్యూచర్లో వార్లు జరిగే ఛాన్సెస్ ఉన్నప్పుడు కొన్ని కంపెనీస్ వీళ్ళ నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఛాన్సెస్, కొన్ని కంట్రీస్ వీళ్ళ నుండి ఇంపోర్ట్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని కంట్రీస్ డిఫెన్స్ రిలేటెడ్గా, ఎయిర్క్రాఫ్ట్ ప్రొడక్షన్ రిలేటెడ్గా, మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్గా అంత క్యాపబుల్ కాదు. నెక్స్ట్ క్యాటర్పిల్లర్ ప్రొడ్యూసెస్ కన్స్ట్రక్షన్ అండ్ మైనింగ్ ఎక్విప్మెంట్, డీజిల్ ఇంజిన్ అండ్ ఇండస్ట్రియల్ టర్బైన్స్. హనీవెల్ ఇంటర్నేషనల్ డైవర్సిఫైడ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ కంపెనీ ఫోకసింగ్ ఆన్ ఏరోస్పేస్ అండ్ నెక్స్ట్ బిల్డింగ్ టెక్నాలజీ. మీకు అర్థమైంది కదా అసలు ఎందుకు డైవర్సిఫై చేసేసుకోవాలి అంటే ఇంతే. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ బాగాలేనప్పుడు యూఎస్ ఉండొచ్చు, యూఎస్ బాగాలేనప్పుడు ఇక్కడ ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మన కంట్రీలో అక్కడ బాగుండొచ్చు, అక్కడ ఇంకా ఎక్కువ గ్రోత్లో ఎక్కువగా పెరగవచ్చు అనే విధంగా మనం ఆలోచన చేసుకొని డైవర్సిఫై చేసేసుకొని ఎక్కడ ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసేసుకుంటామా అనేది విధంగా ఆలోచించే మనం డబ్బులు సంపాదించుకోవాలి. అంతే మార్కెట్ అంటే. సో టాప్ కంపెనీస్ యూఎస్లో ఇంకా మీకు కావాలి అని అనుకుంటే ఇంకా చాలా స్టాక్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాం ఫర్దర్గా. ఒక వీక్లీ 5 to 10 స్టాక్స్ అలా మీకు ఏదైతే పర్ఫెక్ట్గా మీ అనాలిసిస్కి పర్ఫెక్ట్గా అనిపించేసింది, మీ లెవెల్స్కి బెటర్గా వస్తుంది అనే విధంగా మీకు అనిపిస్తే ఓకే. ఇంకో పాయింట్ ఏంటంటే దీనికి రిలేటెడ్ వీడియో ఐఎన్డి మనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఐఎన్డి మనీ ఓపెన్ చేసేసుకొని చేసుకోవచ్చు. దిస్ ఈజ్ నాట్ ఎ రికమెండేషన్ అండ్ ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ యాప్ టు బై ఆర్ సెల్ దీ స్టాక్స్. థ్యాంక్ యూ. జై హింద్.